మరి నేను పనికి పోతాను కానీ నా పని నువ్వు చేసి రా, బండి తీసుకొని పోయి వాళ్ళకి పెయింట్లు ఇదేంటి హాయ్, వెల్కమ్ టు ఋతుప్రభ నెట్ 6. మీరు బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను, చాలా అంటే చాలా హ్యాపీగా కూడా ఉన్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మీరు బాగున్నారా అని అయితే అనుకుంటున్నాను. ఒక కామెంట్ చేసి ఎలా ఉన్నారో కూడా చెప్పండి. ఇగో ఈరోజు మార్నింగ్ బ్లాగ్ అయితే తీసాను. అబ్బా, చాలా రోజుల నుంచి మా వీడియోస్ ఎందుకో చాలా అంటే చాలా డల్గా వెళ్ళిపోతున్నాయి. మీరు సపోర్ట్ చేస్తేనే కదా అబ్బా ముందుకెళ్ళేది. ఇన్ని రోజులు మా యూట్యూబ్ ఫ్యామిలీ నన్ను చాలా సపోర్ట్ చేశారు. నేను చాలా మంచిగా మార్పు వచ్చింది, నాకు పిన్ వచ్చింది మంచిగా అన్న సంతోషం అయితే నాకు లేకోకుండా అయిపోతుంది. అబ్బా, రాను రాను ఉన్న కొద్దిగా వీడియోస్ అయితే చాలా డల్ అయిపోతున్నాయి. ఏందో నేనేం చేస్తున్నాను, ఏం తప్పు చేస్తున్నాను ఒక్కసారి మీరు కామెంట్ చేసి ఈ వీడియో చేయండి మేడం అని అడిగితే నేను చేస్తాను కదా. అంటే కొంతమంది ఏంటంటే కొంతమంది ఫ్యామిలీ వీడియోస్ ఇష్టపడుతూ ఉంటారు, కొంతమంది మార్నింగ్ ఇలా బ్లాగ్ చేయటం వల్ల ఇష్టపడుతూ ఉంటారు. అట్లా ఉంటుంది, కొంచెం తేడాగా ఉంటుంది. అందుకే నేను అడుగుతున్నాను. ఇక మ్యాటర్ ఏంటంటే ఈరోజు అసలు మనం ఎలా ఉండాలి, ఏంటి మన ఫ్యూచర్ ఏంటి అన్నదైతే ముందు నుంచి అయితే ఒక ప్లాన్ అన్నదైతే ఉండాలి. ముందైతే నేనైతే మా ఫ్యామిలీ గురించి అయితే చెప్తాను. మా అమ్మ వాళ్ళ గురించి చాలామంది అయితే అడుగుతున్నారు, నన్ను కామెంట్లలో కూడా అడుగుతున్నారు. అమ్మ వాళ్ళు ఎక్కడ, ఏంటక్క, వాళ్ళు ఏం చేస్తారు, ఏంటి అని అయితే నన్ను చాలామంది అయితే అడుగుతున్నారు. అదే ఈరోజు మీతో షేర్ చేసుకున్నాము అని అయితే అనుకున్నా. మా అమ్మ వాళ్ళైతే నాగిలిగుండ, మా అమ్మ వాళ్ళు అక్కడ పల్లెటూరు గ్రామంలో ఉంటారు. మా అమ్మ వాళ్ళైతే ఇక పొలం పనులు చేసుకుంటూ ఉంటారు. ఇక అన్నయ్య నేను ఇద్దరమే ఉన్నాము. అన్నయ్యగా మా ఇద్దరికే ఫస్ట్ బాబు అయితే అమ్మకు పుట్టిండు. బాబు అయితే చనిపోయిన తర్వాత మళ్ళీ అన్నయ్య అయితే పుట్టిండు. అన్నయ్య పుట్టిన 7 సంవత్సరాలకి నేను పుట్టిన. అప్పటి నుండి కూడా ఇక అమ్మ వాళ్ళు అయితే క్రిస్టియన్సే, ఫస్ట్ నుంచి కూడా క్రిస్టియన్సే. అమ్మ డెలివరీ టైంలోని ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు కూడా అమ్మ అయితే మంచిగా చర్చికి వెళ్ళేదంట. నైట్ ప్రార్థనలకి అటు వెళ్ళినప్పుడు నైట్ పూటే అమ్మ శుక్రవారం నైటు ఆల్ నైట్కి అట్ట ప్రేయర్కి వెళ్ళేది. శనివారం ప్రార్థనకి వెళ్తారు అమ్మ వాళ్ళు. వెళ్ళినప్పుడు అన్నయ్య నైట్ చర్చిలోనే డెలివరీ అయిందంట. అంటే ఒక పక్కకి తీసుకెళ్ళి అట్లా అప్పట్లో మంతర్సాన్లు ఉండేది, వాళ్ళే డెలివరీ చేయటం అంట. ఇక ఇంటికి హాస్పిటల్కి వెళ్ళటము, మందులు వాడటం ఇవన్నీ అయితే అప్పట్లో అయితే లేదు. అమ్మ డెలివరీ అయ్యే టైంలోనే మనకి ఇప్పుడైతే అన్నీ ఉన్నాయి, అప్పుడైతే ఏమీ లేదు. అమ్మ వాళ్ళకైతే ఒక మందులు వేసుకోవటం కూడా వాళ్ళకి తెలియదు. తిన్న అన్నంతోనే మంచిగా వాళ్ళు ఆరోగ్యంగా ఉండి, ఇక అప్పట్లో ఏంది నవధాన్యాలు అవి ఉండేవి, అవి తినే మంచిగా ఆరోగ్యంగా ఉండేది వాళ్ళు. ఇక అమ్మ అయితే నైట్ పూట అయితే డెలివరీ అయింది అన్నయ్యకి. అట్టనే అదే టైంలో మళ్ళీ నేను ఎప్పుడైతే 7 సంవత్సరాలు అయ్యి మళ్ళీ కడుపులో పడ్డానో అప్పుడు ఇక అమ్మ మళ్ళీ ఇట్లానే చర్చికి వెళ్ళిందంట. మళ్ళీ నేను కూడా చర్చిలోనే పుట్టాను. మా ఇద్దరు అదృష్టం కూడా దేవుని సన్నిధిలో మేమైతే పుట్టాము. చాలా అంటే చాలా హ్యాపీ. ఈ హ్యాపీనెస్ నాకు ఇప్పటికే కాదు ఎప్పటికీ గుర్తుంటుంది. నేను ఎప్పుడైనా దేవుణ్ణి అడిగితే ఏదైనా
దేవుడా నువ్వు నీ సన్నిధిలో నన్ను పుట్టించాము, అంతా నీ చిత్తమే ప్రభా, నువ్వు ఎలా నడిపిస్తే అలా నడవటమే. ఇక నేను ఏది అడిగినా కానీ దేవుడైతే నా విషయంలో ఎప్పుడు అయితే కించపరచలేదు. మంచిగా ప్రతి విషయంలో నాకు హెల్ప్ చేసుకుంటూ దేవుడు నన్ను ఆశీర్వదిస్తూనే ఉండు. ఇక అమ్మ వాళ్ళ విషయం చెప్తున్నాను కదా, నేను టాపిక్ డైవర్ట్ ఎన్ని చేయాలో చెప్తాను. ఇక నేను పుట్టిన తర్వాత చాలా కష్టాలు వచ్చినాయి అంట. మా అన్నయ్య పుట్టినప్పుడు కష్టాలు ఏమీ లేవు కానీ నేను పుట్టినప్పుడైతే నా హెల్త్ ప్రాబ్లం వల్ల నాకు కొంచెం హెల్త్ బాగోక అమ్మ వాళ్ళు విజయవాడ, హైదరాబాద్, భద్రాచలం చాలా ఊర్లు అయితే అమ్మ వాళ్ళు అయితే హాస్పిటల్కి వెళ్ళారంట నా హెల్త్ బాగలేనప్పుడు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నా హెల్త్ గురించి అమ్మ వాళ్ళు భయపడతారు. కానీ నాకు అప్పుడు చిన్న హోల్ పడ్డదంట గుండెలోని. హాస్పిటల్ చుట్టూ నన్ను తిప్పించి నన్నైతే నా తల్లిదండ్రులు నన్నైతే క్షేమంగా అయితే చిన్నప్పుడే నాకు తగ్గించారు. మంచిగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. పొలం పనులు చేసుకుంటూ కూడా అమ్మ వాళ్ళు అయితే చూసుకునేది. ఇక అట్లా మేము పెరుగుతూ పెద్ద అవుతుంటే అమ్మ నన్ను 3rd క్లాస్లోనే హాస్టల్లో వేసింది. కొన్ని రోజుల తర్వాత డాడీకి పక్షవాతం వచ్చింది. పక్షవాతం వస్తే ఎన్ని కష్టాలు పడ్డదో మా అమ్మ చెప్తే నాకు ఇప్పుడే ఏడుపు వస్తుంది. పక్షవాతం వచ్చినప్పుడు 1-2 నెలలు హాస్పిటల్లోనే, అమ్మ మమత హాస్పిటల్లోనే 1-2 నెలలు. అప్పట్లో ఏమీ లేదు, చెప్తూ ఉంటుంది మాకు, ఇట్లా హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇట్లా అయిందిరా అని. ఇప్పుడు మాకు చెప్తుంటే అవగాహన కదా, ఇప్పుడు అన్నీ గుర్తుండిపోతున్నాయి మాకు. హాస్పిటల్లో ఉన్నప్పుడు అప్పుడు మా తాతయ్య మా అమ్మమ్మ ఉండేదంట. అయితే వాళ్ళు హాస్పిటల్కి చిన్న గ్యాస్ పొయ్యి 2 గిన్నెలు, అన్నానికి 1 గిన్నె, కూరకి 1 గిన్నె సెట్లు తీసుకొని అట్లనే 2 ప్లేట్లు, 1 లోటా తీసుకొని వచ్చి 2 నెలలు మా డాడీ హాస్పిటల్లో ఉన్నప్పుడు మా అమ్మకి బాగా సపోర్ట్ చేస్తూ మా అమ్మమ్మను మా తాతయ్య అప్పుడు మా అమ్మ దగ్గర ఉండి హాస్పిటల్లో అప్పుడు పక్కన ఒక సైడ్ అంట ఒక ఏమంటారు మొత్తం గడ్డి అట్టు ఉండేదంట, పొలాల్లాగా ఒక గడ్డి బాగా చెత్త బాగా ఉండేదంట. అదే చెత్త కాడ శుభ్రం చేసుకొని అన్నం కూర వండుకొని 2 నెలలు హాస్పిటల్లో అక్కడే వండుకొని అక్కడే ఉండేదంట. చెప్తుంటే ఇప్పటికీ నాకు బాధ అనిపించింది. అప్పుడు ఎన్ని డబ్బులు అయినాయోనంట మా డాడీకి అయితే. మా డాడీకి డబ్బులు అయితే మా అమ్మ చాలా కష్టపడ్డదంట. మా అమ్మతో పాటు మా తాతయ్య కూడా ఇంకా కష్టపడి. ఎప్పుడైనా నిజం అండి, ఇప్పుడు చెప్తున్నా, తల్లిదండ్రులు కంపల్సరిగా మనకు ఉండాలి. ఒక టయాన్ని వచ్చినప్పుడు వాళ్ళు మనల్ని ఆదుకుంటారు. ఒక కష్టం వస్తే బిడ్డకు కష్టం వచ్చిందని చాలా ఆదుకుంటారు. ఇక మా నాన్నకి అట్లా హెల్త్ బాగలేనప్పుడు అయితే చాలా బాగా అయితే మా అమ్మమ్మ వాళ్ళు బాగా సపోర్ట్ చేసి మా నాన్న చూసుకోవటం అవన్నీ అయితే చేశారంట. ఇవన్నీ చెప్తుంటే నాకు ఇప్పటికీ మనసుకు బాధ అనిపించింది. నాకు కూడా ఒక టైంలో అనిపించింది మా నాన్న ఉంటే నాకు ఎన్నో విధాలుగా హెల్ప్ చేసేవాడే, నా పిల్లల్ని చూసుకునేవాడు, నన్ను చూసుకునేవాడే. నేను ఎప్పుడైనా హాస్పిటల్లో ఉంటే నన్ను చూడటానికి వచ్చేది. పుట్టింటికి వెళ్ళినప్పుడు ఏదైనా సంతోషంతో పెట్టడానికి తండ్రి ఉంటే అన్నీ తీసుకొచ్చి పెట్టోడే అన్నీ. ఇప్పుడు నాకు మనసుకి అయితే చాలా అంటే చాలా బాధ అనిపించింది. అప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు 2 నెలలు అమ్మ హాస్పిటల్లో చూపించుకొని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అంటే మాట రాపోయేది డాడీకి. అప్పుడు మాట రాపోయేది కానీ నడుస్తూ కాలికి పక్షవాతం వచ్చింది, మాట కూడా రాపోయేది. కానీ నడుస్తూ ఉండేది కానీ మాట అయితే రాలేదు. కొన్ని రోజులు అట్ట 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల దాకా ఏమో అట్లా బాగానే ఉండు. అప్పుడు నా చిన్నతనం 6 నెలలు 7 నెలలు అప్పుడే అది జరిగిందంట. నా 7 నెలలు 6 నెలలు అప్పుడే నాకే హెల్త్ బాగాలేదంటే అదే టైంలో డాడీకి కూడా అట్లా అయిందంట. తర్వాత ఇక నాకు 3వ సంవత్సరంలో నన్ను స్కూల్లో వేశారు. స్కూల్లో వేసిన తర్వాత చాలా రోజుల తర్వాత నన్ను గార్బం చేసి కూడా స్కూల్కి అయితే అప్పుడు ఫస్ట్లో తోలలేదంట కూడా. ఇక 3వ సంవత్సరం వచ్చిన తర్వాత నన్ను స్కూల్కి తోలారు. స్కూల్కి తోలిన తర్వాత 2 సంవత్సరాలు అయిన తర్వాత ఇక నాకు 9 సంవత్సరాలు అట్లా నాకు 6-7 సంవత్సరాలు వచ్చిన తర్వాత నన్ను హాస్టల్లో వేశారు. అప్పటికి 7 సంవత్సరాలకి నేను 3rd క్లాస్లో ఉన్నాను. 3rd క్లాస్లో హాస్టల్లో వేసినప్పుడు
ఇక అప్పటి నుండి కూడా డాడీకి హెల్త్ బాగోట్లేదు. అమ్మ ఏమో నన్ను హాస్టల్లో వేసింది. హాస్టల్లో ఉండే నేను చదువుకున్నాను. హాస్టల్లో ఉండే నాకు ఏమి కావాలంటే అవి అమ్మ తెచ్చిచ్చేది. కానీ నాకు ఇంట్లో ఉండి అందరూ హ్యాపీనెస్ ఉంటుంది కదా, ఇంటికాడ ఉంటే స్కూల్కి వెళ్ళి వస్తే స్నాక్స్ తెచ్చియటం, అమ్మ స్కూల్కి వెళ్ళేటప్పుడు నన్ను రెడీ చేపియటము, మళ్ళీ ఎప్పుడైనా నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నన్ను చూసుకోవటం, ఇవన్నీ చాలా విధాలుగా ఉంటాయి. కానీ నాకైతే ఏ సంతోషం లేదు. ఇంటికి వచ్చి మంచిగా పేరెంట్స్తో ఆడుకోవటము, వాళ్ళు ఏమన్నా వండి పెడితే తింటాము, ఆ సంతోషం అన్నది నాకు అస్సలు లేదు. అట్లా నాకు సంతోషం ఎప్పుడు అన్నదైతే లేదు. ఇక హాస్టల్లో ఉంటే అమ్మ చూసేది, కానీ ఆ చూసింది వేరు, ఇంట్లో ఉండి చూసుకునేది వేరు కదా. హాస్టల్లో ఉంటే ఇక మనమే లేచి మనమే రెడీ అయ్యి మనమే స్నానం చేసి మనమే అన్నీ చేసుకొని రెడీ అయ్యి స్కూల్కి వెళ్తాం, రావటం, మళ్ళీ ఇంటికి స్కూల్కి దాని నుంచి వచ్చిన తర్వాత స్టడీ అవర్లో కూర్చోవటం, ఇదే సరిపోయిద్ది. ఇక మనకు ఆ సంతోషం ఏముంది? ఇక అది హాస్టల్ కదా, ఒక సంతోషం అన్నది ఉండదు. తల్లిదండ్రులతో గడిపిన సంతోషం అదే టైంలో 3rd క్లాస్లోని ఇక 4థ్కి వెళ్తానన్న టైంలోని డాడీకి మళ్ళీ రెండోసారి పక్షవాతం వచ్చింది. పొద్దున్నే పక్షవాతం వచ్చింది. అయితే మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. హాస్పిటల్కి తీసుకెళ్తే ఇంకేం చెప్పారు, అట్టా 1 నెల రోజుల దాకా మళ్ళీ హాస్పిటల్లో ఉండి కోలుకోవట్లేదు. ఇక చేతికి రాడమ్మా, మీరు ఇంటికే తీసుకెళ్ళాలి, ఇంటికి వెళ్ళండి అని అయితే చెప్తే ఇక అమ్మ వాళ్ళైతే ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కూడా ఒక 2-3 నెలలు కూడా అమ్మ అయితే చూసుకుంది. దేవుని దయ వల్ల ఆ 2 నెలలు కూడా మంచిగానే దేవుడైతే ఉంచిండు. ఆ టైంలో అన్నిటికీ అమ్మ A to Z అన్ని దగ్గరుండి చూసుకునేది మంచంలోనే. అప్పుడు ఇక నేను ఇక బయటికి వెళ్ళి కొట్టుకాడికి వెళ్ళి వస్తుంటే సెలవులు ఇచ్చారని నేను ఇంటికి వచ్చాను. కొట్టుకాడికి వెళ్ళి వస్తుంటే మాకు తెలిసిన వాళ్ళు, మా పెద్దమ్మ లాంటి వాళ్ళు, నాన్న చనిపోయిండ్రా అని నేను వస్తుండే నాకు చెప్పారు. అసలు ఆ టైంలో నాకు చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయా నేను. నాకు ఇప్పటికీ అది గుర్తొస్తే చాలా బాధ అనిపించింది. అయితే అప్పుడు ఇక ఎప్పుడైతే ఇక డాడీ చనిపోయిండని తెలిసిందో అసలు చాలా అంటే చాలా బాధపడ్డాను. చిన్న వయసు అయినా కానీ నాకు ఆ టైంలో మస్తు అంటే మస్తు బాధ అనిపించింది అసలు. ఇక అప్పటి నుండి ఇప్పుడు వరకు కూడా అమ్మ కష్టార్జితతో మగవాళ్ళు లేకపోయినా కానీ అన్నయ్య ఉన్నా అన్నయ్యకి అవగాహన లేదు, చదువుకుంటుండు, ఇవన్నీ చూసుకోవటం ఏమీ తెలియదు అన్నయ్య కూడా. ఇక అప్పటి నుండి చిన్నతనం నుండి కూడా అమ్మ నన్ను చూసుకుంటూ వచ్చింది. ఒకనొక టైంలో ఎప్పుడో ఒకప్పుడు చిన్న గొడవలు ఏమన్నా అమ్మతో పెట్టుకుంటే నాకు మస్తు బాధ అనిపించింది. అన్ని విధాలుగా పెట్టుకోదు, ఏదైనా అమ్మ మనల్ని అరిచినప్పుడు కోపంతో పెట్టుకుంటాం కదా, ఆ టైంలో నాకు మస్తు బాధ అనిపించింది. ఇంత బాగా చూసుకుంది, నేను ఇంత బాధ పెట్టిస్తున్నానే అని మనసుకి చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఆ టైంలో కూడా అమ్మ నన్ను పుష్పవతి అయినప్పుడు కూడా నన్ను ఎంత బాగా చూసుకుందంటే అంత బాగా చూసుకుంది. ఇక నేను హాస్టల్లో ఉన్నప్పుడు 7th క్లాస్లో నేనైతే ఇక పుష్పవతి అయ్యాను. పుష్పవతి అయిన తర్వాత మెచ్యూరి అయిన తర్వాత ఇక మేడమ్స్ అయితే అమ్మకు ఫోన్ చేస్తే అమ్మ తీసుకొచ్చింది నన్ను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మా ఊరు తీసుకెళ్ళింది. మా ఊరు తీసుకెళ్తే అక్కడ ఇక మా వాళ్ళందరూ మాకు సపోర్ట్ చేసి, అమ్మకి సపోర్ట్ చేసి దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. అప్పుడు తాతయ్య అమ్మమ్మ ఉంది, ఇక అన్నీ చూసుకున్న తర్వాత అదే టైంలో ఏమైందంటే కొంచెం నాకు కూడా హెల్త్ బాగాలేదు, ఓపిక లేదు, అస్సలు చేత కాలేదు. అయినా కానీ అమ్మ కొద్ది కష్టపడి, ఒక్కతే పిల్ల, ఈ పిల్లకి మనం చెయ్యకపోతే ఎట్టా అని అమ్మకి, నా బిడ్డకు ఒక్క బిడ్డ ఇక చూసుకోకపోతే ఎట్టా, నేను చేసుకోవాలి కదా, తండ్రి లేని లోటు నేను తీరవాలని అమ్మ ఏం చేసింది, ఇక అప్పుడు అమ్మ కష్టపడి వడ్డీకి, అప్పుడు రూపాయి వడ్డీలకి అమ్మ బదులుకి తీసుకొచ్చి 2 లక్షలు తీసుకొచ్చి గ్రాండ్గా అయితే నాకు ఫంక్షన్ అయితే చేసింది. మా వాళ్ళందరినీ పిలిచి, నిజం చెప్తున్నాను, నాకు ఒక తండ్రి లేని లోటు అయితే ఎన్ని విధాలుగా అమ్మ తీర్చిద్దో ఇప్పటికి కూడా. నిజం చెప్తాను, ప్రతిదీ ఇప్పుడు నాకు పెళ్ళి అయినా కానీ నాకు ఏదైనా కావాలంటే ఎమ్మటే నాకు తెచ్చి ఇచ్చిద్ది.
ఇక ఏం జరిగింది, అప్పుడు అమ్మ అయితే నన్ను అట్లా చూసుకుంది కదా, చెప్పాను కదా, వడ్డీకి తీసుకొచ్చి అప్పులు అయినా కానీ నాకైతే ఫంక్షన్ చేసింది. ఫంక్షన్ చేసిన తర్వాత ఇక కొన్ని రోజులకి అన్నయ్యకి పెళ్ళి చేసింది. అన్నయ్య పెళ్ళి కూడా అన్నయ్య లవ్ మ్యారేజ్ అయితే ఈ లవ్ మ్యారేజ్ పెళ్ళి చేసుకుంటా అని ఒకటే చికాకు చేస్తుంటే ఇక వాళ్ళని ఒప్పించి పోలీసుల మధ్యన ఒప్పించి అమ్మ వాళ్ళ ఇంటికి మా ఇంటికాడే గ్రాండ్గా, అది కూడా గ్రాండ్గా మంచిగా చేసింది. ఎన్ని విధాలుగైనా నిజం నమ్ముతారో నమ్మరో మీరు, ఎన్ని విధాలుగైనా అమ్మ అప్పు చేసి తీర్చుకుంటూ కష్టపడుతూ పని చేసుకుంటూ అమ్మ మాకు ప్రతి విషయంలో చేసింది. ఏదో మేము ఉన్నోళ్ళం అయితే ఏమీ కాదు, లేని వాళ్ళమే, ఉన్న దాంట్లోనే అమ్మ అప్పు తీసుకొచ్చైనా పిల్లలకి కష్టపడి నాన్న లేని లోటు తీరవాలని ఏ విషయమైనా కానీ అమ్మ చేసింది. ఆ టైంలో అన్నీ కొంచెం బాధ పెట్టినా కానీ అమ్మ అయితే ఓర్చుకొని అమ్మ ఇక మా ఇంటికాడే గ్రాండ్గా మంచిగా పెళ్ళి చేసింది. పెళ్ళి చేసిన కొన్ని రోజులకి మళ్ళీ ఇక నాకు కూడా పెళ్ళి చేయాలని ఆలోచించింది. అప్పటికి నాకు 10th అయిపోయింది. 10th అయిపోయిన 2 సంవత్సరాలకి ఇక అమ్మ నాకు పెళ్ళి చేద్దామని అయితే అనుకుంది. పెళ్ళికి కూడా నాకు పెళ్ళికి ఖర్చులకు ఉంటాయి కదా, ఆ టైంలో కూడా నాకు ప్రతి విషయంలో అమ్మ నన్ను చూసుకొని నాకు కట్నాల విషయంలో కూడా అన్నీ మంచిగా సమకూర్చి చేసింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే తండ్రి లేకపోయినా నన్ను చాలా బాగా చూసుకుంటూ అయితే ఇప్పుడు దాకా వచ్చింది. అందుకే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇక చెప్పాలంటే నాకు పెళ్ళి అయిన తర్వాత ఇక మీరు అంతా తెలిసిందే. నేను స్టోరీలు చెప్తున్నాను కాదు, నిజమే చెబుతున్నాను. నా ఫ్యామిలీ గురించి మీకు ఎవరికైనా నచ్చిందా కామెంట్ చేయండి. నా విషయంలో మీకు ఏమనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇలా ఈరోజు ఏం పని చేశానో, నేను మాట్లాడుకుంటూ ఏమేం పనులు చేశానో మీకైతే వీడియోలో చూపించాను. కానీ నేను ఇక ఏం చేశాను ఏంటి అన్నది ఫుల్గా మొత్తం అయితే వీడియో మొత్తం చూసేయండి, మీకు కూడా అర్థమైద్ది నేనేం చేశాను ఏంటి అన్నది. ఇక నా వీడియోలో ఈరోజు అయితే చాలా వంటకాలు అయితే చేశాను. కానీ వీడియోలో అది చెప్పుకోకుండా నా ఫ్యామిలీ గురించి, మా అమ్మ వాళ్ళ గురించి అయితే చెప్పాను. ఇక ఈ రోజు నుంచి నేను ప్రతిదీ కూడా మా గురించి ఏం జరిగింది ఏంటి అన్నది మీతో ఖచ్చితంగా మీ అందరితోనైతే షేర్ చేసుకొని అయితే నేను చెప్తాను. ఎందుకంటే మీరు నా ఫ్యామిలీ కదా, నా బంధువులు, నా అక్కలు, నా చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళు, నా అన్నలు, ఇంకా చెప్పాలంటే నా పెద్దమ్మలు, పెదనాన్నలు, అన్నలు చాలామంది ఉన్నారు. అందరికీ ప్రతి ఒక్కరికి కూడా నా గురించి అయితే షేర్ చేసుకొని అయితే మీతోనైతే చెప్తాను. ఇక నేనేం పనులు చేశాను, ఏం వంట చేశాను ఇవన్నీ అయితే ఇప్పుడు చూడండి. ఇందాక చెప్పలేదు కదా, ఇవన్నీ చూడండి. అన్నం వండాను, కూరలు వండాను, మళ్ళీ బెండకాయ కర్రీ చేశాను, నైట్ చికెన్ ఉంటే అల్ల పెట్టాను, గుగ్గీలు ఉడకబెట్టి తాలింపు చేశాను, పప్పు చేశాను, అన్నం అయితే అయిపోయింది. ఇక అదే ఆ కొంచెం అంతా నాకైతే మిగిలింది. ఇక లాస్ట్గా మనకు మిగిలేది ఎట్లా మిగిలిద్దండి మనం చేసిన పని తర్వాత. ఇక బావతో బావ నాతో కొంచెం ముచ్చట్లు పెడతాడు చూడండి. నువ్వేం చేస్తావు? ఏం ఇచ్చేసిరా ట్రైనింగ్ ఎత్త మామూలుగా ట్రైనింగ్